శిల ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్తారు. ఎవరైనా ఒక వ్యక్తి వీధిలో నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఎవరయ్యా బాబు అంటే, నువ్వు ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఏమంటారండి? ఏమంటారు? కథగా చెప్పారు కదా, ఇచ్చోడు అంటారు. సో మనం కూడా జీవితాలు గడుపుతూ ఉన్నాము అంటే ఎవరు అనేది, నేను ఎవరు అంటే ఎవరికి అవగాహన లేదు. మనం కూడా ఒక రకంగా పిచ్చోళ్ళం. మనందరం కూడా ఈ శరీరంతో మనల్ని పోల్చుకుంటూ ఉన్నాం. కానీ మనం ఈ శరీరం కాదు. కారణం ఏంటి చెప్పండి? శరీరం నువ్వైతే మృత్యు అనేది జరిగిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది. పోయాడు 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 అని ఏడుస్తూ ఉంటుంది. శరీరమే నేను అయితే శరీరం అక్కడే ఉంది కదా, పోయాడు అని ఏడవడం ఏంటి? ఎవరు పోయాడు? ఆ నేను అన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకునేదే ఆధ్యాత్మిక చింతన. ఆ నేను అన్నది ఎవరు? నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఆ ఇంటిలో నేను ఉంటున్నాను. మనం ఎప్పుడు కూడా నేనే శరీరం నేనే శరీరం అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నా శరీరం అనేవాళ్ళే ఉంటారు. నా శరీరం అంటే నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, నా ఇల్లు. నా శరీరం అంటే శరీరం నేను కాదు, ఆ శరీరంలో నివసించేటువంటి ఆత్మస్వరూపిని నేను. ఆ నేను అనేది ఆత్మస్వరూపం. ఆత్మ ఉందా లేదా అనేది ఎట్లా నిర్ణయిస్తాం? ఆత్మకు 3 లక్షణాలు ఉంటాయి: ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అనుభూతి చెందడం, కోరుకోవడం, ఆలోచించడం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఆత్మ. నేను ఆత్మస్వరూపుణ్ణి. ఈ శరీరం అన్నటువంటిది ఒక అశాశ్వతమైనటువంటి ఒక వాహనము. శాశ్వతమైన వాహనం కాదు, శాశ్వతమైన వాహనం కాదు.